ఇదొక్కటే మంచి పాము అనమాట. ఏంటి బాబన్న ఇంకోసారి హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను ఇవాళ జూ పార్క్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ ఆల్రెడీ బాచుపల్లిలో బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అవుతున్నాను. హోటల్ ఎస్ గ్రాండ్. సో 8:30 కల్లా ఓపెన్ చేయాలా. సో మనం కొంచెం స్లోగా ఉన్నాం. లైక్ మనం ఒక 1 అవర్ అయితే చూపిస్తుంది ఇక్కడ నుంచి. ఇది ఫస్ట్ టైం వెళ్ళడం, ఇంతకు ముందు వెళ్ళలేదు నేను. ఇది ఫస్ట్ టైం. నేను ఆల్రెడీ హైదరాబాద్ వచ్చి ఒక 10 ఇయర్స్ 12 ఇయర్స్ అవుతుంది, కానీ నేను ఎప్పుడు జూ పార్క్ వెళ్ళలేదు. బట్ ఫస్ట్ టైం నేను వెళ్తాను అనమాట. సో అలాగే మీకు కూడా చూపిద్దామని ప్లాన్ చేసుకున్నాను. మనకి ఫ్యూయల్ ఆప్షన్ ప్రగతి నగర్ రోడ్లో ఉంది. పర్వాలేదు, ఖాళీగా ఉంది, వేయించుకుంటే మంచిది. ఫుల్ ట్యాంక్ ఇట్లా క్లోజ్ టు 1100 పడింది మనకి. అంటే ఆల్మోస్ట్ ఆల్ 10 లీటర్స్ దాకా పట్టింది మనకి. సో ఇదంతా ప్రగతి నగర్ రోడ్డు. మార్నింగ్ ఈ రోడ్లో అసలు మనం జర్నీ చేయాలనుకుంటే 7 లోపు వెళ్ళిపోవాలి. 7 to 9 మధ్యలో వచ్చామంటే ఈ ఫుల్గా ఐటీ ఎంప్లాయీస్ చూడండి, ఇక్కడ చూడండి, ఇటు నుంచి మల్లారెడ్డి కాలేజ్ బస్సులు వస్తాయి. అవన్నీ అసలు ఘోరంగా ఉంటాయి అన్నమాట. అదిగో చూడండి, విఎన్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, ఈ బస్సులన్నీ ఈ టైంలోనే వస్తాయి. సో లక్కీగా అక్కడ ఏంటంటే ఇంతకుముందు జంక్షన్ ఉండేది, ఆ జంక్షన్ తీసేసి యూటర్న్ పెట్టేశారు కాబట్టి రోడ్స్ ఎక్స్టెండ్ అవ్వడం వల్ల కొంచెం మూమెంట్ ఉంది. లేదంటే ఇక్కడే మనం 20 minutes ట్రాఫిక్లో ఉండాలి. ఎవడు కదలడు. దట్టు కార్లో అయితే కూర్చోవచ్చు, కానీ బండి మీద అయితే అలా కాళ్ళు ఇలా ఈడ్చుకుంటూ వెళ్ళాలి. రైట్ సైడ్లో కనిపించేదంతా ప్రగతి నగర్ చెరువు. ఇది ఆ బిల్డింగ్స్ మీద నుంచి చూడడానికి బాగానే ఉంటుంది, కానీ ఈ వాటర్ ఏం మంచినీళ్ళు ఏం కాదు, అంతా మురికి నీళ్ళు ఇవన్నీ. మనం హైదరాబాద్లో మనం ఉన్న ప్లేస్ నుంచి అట్లీస్ట్ ఇలాంటి మెయిన్ రోడ్స్కి మనం రీచ్ అవ్వాలంటే మనం అక్కడి నుంచే డిఫరెంట్ రూట్స్ ట్రై చేయాలి. లేదంటే మనం ఒకటే రూట్ ఫాలో అయితే ఈ ట్రాఫిక్ని మనం తట్టుకోలేము. కూకట్పల్లి నుంచి మనకు ఆల్మోస్ట్ ఆల్ 40 minutes చూపిస్తుంది. అసలు ఎంత పీక్స్ టైంలో కూడా 40 minutes అంటే గ్రేటే అసలు. వీక్ డేస్ అని ఏమైనా ట్రాఫిక్ తక్కువ. వీకెండ్స్ అయినా కూడా మార్నింగ్ ట్రాఫిక్ ఉండదు, మధ్యాహ్నం ట్రాఫిక్ పెరుగుతుంది. వీక్ డేస్ మార్నింగ్ ట్రాఫిక్ ఉంటుంది. ఎక్స్ రోడ్ సికింద్రాబాద్. ఓకే, ఈ ముందు ఉంటుంది బాలానగర్, ఒక పెద్ద టార్చర్ జంక్షన్, వై జంక్షన్. అది ఒక్కటి దాటేస్తే ఏలేసుకుంటూ వెళ్ళిపోవచ్చు పంజాగుట్ట వరకు హ్యాపీగా. ఈ ఒక్క జంక్షన్ మనం దాటామంటే బాలానగర్ జంక్షన్ జీవితానికి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ 15 minutes వెయిట్ చేయాలి. ఇక్కడ కానీ మనం ట్రాఫిక్లో ఇరుక్కున్నామంటే 15 minutes వెయిట్ చేయాలి. చూడండి, మార్నింగ్ అందరూ ఎవరు జాబులకు వాళ్ళు వెళ్తూ ఉంటారు కాబట్టి. అసలు యాక్చువల్గా నా ప్లాన్ వచ్చి 8:30కి జూ ఓపెనింగ్. సో 8:30 కల్లా రీచ్ అయిపోవాలని నేను అనుకున్నాను. ఈ ఛార్జింగ్లు పెట్టుకొని అన్నీ చిన్నగా బ్రేక్ఫాస్ట్లు ఇవన్నీ చేసుకునేసరికి ఇక్కడే 8:30 అయింది. మనం వెళ్ళేసరికి 9:30 అవుతుంది. ఎప్పుడు ట్రాఫిక్ ఒకవేళ లేకపోతే, లేదంటే ఒక 1/2 hour అటు ఇటు అవ్వచ్చు. ఈ ఎస్ఆర్ నగర్ ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గర ఆగాను నేను, ఎందుకంటే క్యాష్ తీసుకోవడం బెస్ట్. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళు కొత్త రూల్స్ చెప్పారనుకోండి, ఇక మనం ఏం చేయలేము అన్నట్టు. సో ఇట్స్ బెటర్ ఇక్కడ తీసుకొని వెళ్తే అట్లీస్ట్ మన హ్యాండ్లో కొంత క్యాష్ ఉంటే ఓకే, అక్కడైనా పేమెంట్స్ అవ్వకపోయినా ప్రాబ్లం లేదు. జూ పార్క్ చూడడానికి ఎంత ఎర్లీ మార్నింగ్ ఎందుకు వెళ్తున్నాను చెప్పాలా? ఈ టైంలో అయితే 11 వరకు మొత్తం జంతువులన్నీ యాక్టివ్గా ఉంటాయంట. సో ఇదే టైం బెస్ట్ టైం. ఇప్పుడు నిజం చెప్పనా, నాకు మధ్యాహ్నం అయితే పనులు ఉన్నాయి. సో మన గురించి లిటిల్ హంగ్స్ వెయిట్ చేస్తూ ఉంటాం. మనం కూడా బొక్కలోంచి దూరాలి, లేదంటే కష్టం. అందరూ రాసుకుంటూ వెళ్ళిపోతారు. ఇదంతా ఇంకా పక్కా ఓల్డ్ సిటీ. ఓకే, ఇక్కడ నుంచి రైట్ టర్న్ తీసుకోవాలి. అయ్యా
మనం ఈ ఓల్డ్ సిటీ మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేయాలంటే ఒక రోజు సరిపోదు, 3-4 డేస్ టైం పడుతుంది. ఈ చార్మినార్ని, ఆ బ్యాంగిల్స్, లార్డ్స్ బజార్ అంట, అది ఇంకా చాలా ఉన్నాయి, చౌమహల్లా ప్యాలెస్ ఒకటి, ఇంకా చాలా చాలా మనకు తెలియనివి చాలా చాలా ఉన్నాయి. మనం అవన్నీ ఎక్స్ప్లోర్ చేయాలంటే మనకు 1 డే 2 డేస్ సరిపోదు. ఇప్పుడు మంచిగా ఒక వీకెండ్ ప్లాన్ చేసుకున్నా కూడా 2 డేస్ టైం పడుతుంది. ఇదిగో ఈ స్ట్రైట్గా కనిపిస్తుందా, ఇదంతా చార్మినార్ లోపలికి వెళ్ళే దారి. మీకు అది చివర కనిపిస్తుంది చార్మినార్, కానీ ఇంకో రోజు నేను చార్మినార్ మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను. రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా నెహ్రూ జూలాజికల్ పార్క్, కానీ మనం ఈ కింద నుంచి తిరిగి రావాలి, యూటర్న్ తీసుకొని రావాలి. ఇదిగో ఇదంతా నెహ్రూ జూలాజికల్ పార్క్. పార్కింగ్ కూడా మనకి అవైలబుల్ ఉంది. మనం ఓన్లీ కెమెరాకి 2500 పే చేసాం మనం కదా. మొత్తం ప్రతిదీ చెక్ చేస్తున్నారు ఇక్కడ. మీరు నార్మల్ మొబైల్ కెమెరా అయితే ఏమనట్లేదు, కానీ లాగింగ్ కెమెరా అయితే 2500, నార్మల్ మనకి ఎంట్రీ టికెట్ వచ్చి 100, బ్యాటరీ వెహికల్ మనం తీసుకుంటే 120 ఎక్స్ట్రా. ప్రతిదీ చెక్ చేస్తున్నారు. అంతా స్కూల్ స్టూడెంట్స్ అంతా ఉన్నారు ఇక్కడ. వాళ్ళు అవుటింగ్కి వచ్చినట్టున్నారు. హోగయా చెకింగ్ హోగయా ठीक है. రైట్, ఫ్రీగా ఉంది, హ్యాపీగా. ఇప్పుడు స్కూల్ పిల్లలు స్టార్ట్ అయినారు, కానీ ఇట్స్ ఓకే, మనం కవర్ చేయొచ్చు, ఫ్రీగా హ్యాపీగా కవర్ చేసుకోవచ్చు. ఈ లెఫ్ట్ సైడ్లో మనకి నార్మల్ వాక్వే ఉంది, హ్యాపీగా వాక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు ఇట్లా. లేదంటే ఈ ఆపరేటెడ్ వెహికల్ తీసుకుంటే యూ కెన్, దీనికి 120 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. फर्स्ट पॉइंट व्हाइट टाइगर, बंगाल टाइगर, जैगुआर, वुल्फ. ఓకే तो एक पिकअप पॉइंट. ఒకటే పికప్ పాయింటా? फर्स्ट ఓకే दोस्तों में कट नहीं ఓకే రైట్. माने वैसे व्हीकल इकट्ठे ఓకే సో ఇదంతా వైట్ టైగర్ జోన్. సో యాక్చువల్గా మనం ఈ బ్యాటరీ వెహికల్ తీసుకుంటే 4 స్టాప్స్ ఇస్తారంట. సో ఆ 4 స్టాప్స్లో మనం ఎక్కడైనా ఎక్కొచ్చు, ఎక్కడైనా దిగొచ్చు. సో ఆ స్టాప్స్ ఏంటంటే మనం అన్నీ కవర్ చేసుకునేలాగా ఉంటాయి. ఇవాళ నేను మీకు నా ఫేస్ చూపించలేదు కదా, ఆ అందానికి ఆ ఫేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది ఇది ఇంకా ఇటు వచ్చేస్తుంది. ఏముందమ్మా ఇక్కడ, ఏదో వెతికేస్తుంది. ఇది ఏం వెతికేస్తుందో ఏంటో నాకు తెలియట్లేదు. ఏముందమ్మా అక్కడ? యాక్చువల్గా ఇది, ఈ టైగర్ నేమ్ ఏంటంటే ధ్రువ అంట. ఇక్కడ 2 టైగర్స్ ఉన్నాయి కదా, ఈ 2 టైగర్స్లో ఒక టైగర్ నేమ్ ధ్రువ. ఇదా. హాయ్ ధ్రువ. అసలు మార్నింగ్ ఇంత దగ్గర నుంచి సైట్ అవుతాయని నేను అనుకోలే. ఈవెన్ మనం సఫారీ రైడ్కి వెళ్ళినా కూడా ఇంత దగ్గర నుంచి చూడలేము. ఆ 2 ముచ్చట్లు ఆడుకుంటున్నాయి మార్నింగ్ యాక్టివ్గా. వాటికి కూడా చలి ఉంటుంది కదా ఎంతో కొంత. వావ్, నైస్. పెద్ద పులి ఇది, బెంగాల్ టైగర్. వావ్, మనకి అది ఇటు సైడ్ వస్తే బాగుంది, దగ్గర నుంచి మనం క్లియర్గా చూడొచ్చు. నక్క అంటాం కదా, గుంట నక్కలు అంటాం కదా, చిన్న పిల్లలు ఇవి, చిన్న పిల్లలు. పెద్దది నాకు కనిపించలేదు, ఇవన్నీ చిన్న పిల్లలు. ఇవి ఇండియన్ వోల్ఫ్స్ అంట, తోడేలు అంటాం కదా. ఇప్పుడు మీకు క్లారిటీగా కనిపిస్తుంది. చాలా పెద్దగా ఉన్నాయి. చాలా అబ్జర్వ్ చేస్తున్నాయి నీట్గా. అది ఎలా చూస్తున్నాయంటే లైక్ అది నన్ను చూసి పరిగెడుతుంది. అది వావ్. ఒకటి చూస్తే అన్నీ ఇంకొస్తా ఉంటాయి. మార్నింగ్ ఎక్సర్సైజులు చేస్తున్నాయి ఇవి కూడా. నైట్గా మంచి తినేసి పడుకున్నట్టున్నాయి నైట్. ఓకే. ఇప్పుడు నేను చూపించే జంతువు ఇదేంటో మీరు చెప్పి నాకు మీరు కామెంట్ చేయండి. ఇది ఒక్కటే మబ్బుగా ఉంది ఎర్లీ మార్నింగ్.
ఇవి చూడండి ఆఫ్రికన్ లయన్స్ అంట. వావ్, సూపర్, వెరీ బ్యూటిఫుల్, వెరీ బ్యూటిఫుల్. ఇందులో ఏది మేలు ఏది ఫీమేల్ తెలియట్లేదు మనకి. ఎంత స్లోగా హ్యాపీగా వెళ్తున్నాయో అసలు అవి. ఇంకే 12:01 అయిందంటే హ్యాపీగా రిలాక్స్ అవుతే మనకు ఆ సైటింగ్ కూడా ఉండదు అనమాట. చూడండి, డూ యూ నో నో టూ లెపర్డ్స్ హ్యావ్ ద సేమ్ స్పాట్ ప్యాటర్న్ మేకింగ్ ఈచ్ యూనిక్. అన్నీ ఒకలాగా మన ఫింగర్ ప్రింట్స్ లాగా. కరెక్ట్. లోపలికి ఉంది అది, సిగ్గుపడుతున్నట్టుంది, లోపల ఉంది అది, బయటికి రావట్లేదు. ఇదిగో దీని డీటెయిల్స్, రైనోసరస్ డీటెయిల్స్. ఇది చూడండి, రైనోసరస్ మీకు ఎంత దగ్గర నుంచి కనిపిస్తుందో సైటింగ్. అసలు సూపర్ సైటింగ్ కదా. దీనికోసం ఆల్మోస్ట్ నేను ఈ ప్లేస్కి వచ్చి 20 minutes నుంచి వెయిట్ చేస్తున్నాను అనమాట. వెయిట్ చేస్తే చివరికి కనిపించింది మనకి ఇది. ఇది అంతా దీని బాడీ అంతా బ్యాక్ సైడ్ అంతా బల్లేలాగా ఉన్నాయన్నమాట, హార్డ్గా. ఇదిగోండి, ఇది ఆస్ట్రిచ్ తెలుసు కదా, ఆల్మోస్ట్ 1.5 kg ఎగ్ పెడుతుంది అనమాట. ఇది వాటర్ లేకుండా కూడా ఆల్మోస్ట్ చాలా రోజులు ఉండగలవు ఇది. అలా చూస్తాం, దగ్గరికి వెళ్తే అటాక్ చేస్తుంది. హాయ్ 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 బాయ్ బాయ్. బట్ డోంట్ షౌట్ రే, డోంట్ షౌట్ రే. యా, అమ్మో, డిఫరెంట్ సౌండ్స్ ఉన్నాయి ఇవి. ఇవేంటో చెప్పండి, ఇవేంటో కామెంట్ చేయండి మీకు తెలిస్తే. బాగున్నాయి, ఆస్ట్రిచ్ల కంటే ఇవి చూడడానికి బాగున్నాయి. ఆస్ట్రిచ్లు నెంబర్ ఆఫ్ ఉన్నాయి కానీ అన్నీ లోపల పెట్టేశారు, ఒకటే బయట ఉంది. పెద్ద ఏరియా ఇదంతా కూడా. నైస్. అసలు మనకు నడిచే ఓపిక ఉండాలి కానీ చాలా ఉన్నాయి అన్నమాట. జస్ట్ మనం అయితే ఈ బ్యాటరీ మన వెహికల్ ఆల్రెడీ తీసుకున్నాం కానీ అది మళ్ళీ ఎక్కడ ఎగ్జిట్ పాయింట్ ఏది ఎంట్రీ పాయింట్ ఏది మనకు తెలియదు. అది చూడండి, మనకు వెల్కమ్ చెప్తుంది హ్యాపీగా. వా వా వా, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో ఇదంతా హిమాలయన్ ఆర్ ఏషియాటిక్ బ్లాక్ బేర్స్ అంట. స్టీప్ మౌంటైన్స్లో ఉంటాయంట. గెస్టేషన్ పీరియడ్ 210 to 240 days. చూడండి, హిమాలయన్ బేర్ ఇది. వావ్, ఓహో, రిలాక్స్డ్గా తింటుంది. ఇది నాన్ వెజిటేరియనా వెజిటేరియనా? దోసకాయలు తింటుంది. నాన్ వెజ్ లేకపోతే ఏం చేస్తాం, మనలాగే ఇవి కూడా వెజిటేరియన్ తినాల్సిందే. వీటికి సండే సాటర్డేలు ఏమి ఉండవు కదా. సో ఇవి ఆస్ట్రేలియన్ బర్డ్స్ అన్నమాట. మంచిగా ఫుడ్ ఫీడ్ చేస్తే రిలాక్స్ అవుతున్నాయి ఇవి కూడా. ఆల్మోస్ట్ ఇప్పుడే మనకి టైం 11 అయిపోయింది. సో నాకు ఆల్మోస్ట్ ఓన్లీ టైగర్ జోన్ దగ్గరే క్లోజ్ టు 11 అయిపోయింది. సో తిరిగే ఓపిక ఉండాలి కానీ చాలా ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయడానికి. బట్ బ్యాటరీ ఛార్జింగ్ కూడా చూసుకోవాలి, మళ్ళీ రిమైనింగ్ ప్లేసెస్, మెయిన్ టైగర్ సఫారీ ఒకటి చూపించాలి. సో అందుకని చెప్పి లిమిటెడ్గా రికార్డ్ చేస్తున్నాను నేను. ఇప్పుడు మీకు కనిపిస్తుందా, ఈ ప్లేస్ అంతా చుట్టూ తిరిగి రావాలి. ఇది ఒక జోన్ అన్నమాట, ఓకేనా. ఇలాంటివి 4 ఉన్నాయి. సో ఆ 4 మీరు కవర్ చేసుకొని మళ్ళీ బ్యాటరీ వెహికల్ ఆపరేటెడ్ పాయింట్ దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి రైడ్ స్టార్ట్ అవుతుంది. హైదరాబాద్లో అసలు మాకు వాకింగ్ చేసే టైం దొరకట్లేదు అనుకుంటే హ్యాపీగా జూకి వచ్చేసేయండి. ఇక మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఇవి చూసుకుంటా నడుస్తూ ఉంటే అట్లీస్ట్ మీకు అలా అయినా వాకింగ్ అవుతుంది. నాకు ఇప్పుడు అదే అర్థమైంది. నేను వాకింగ్ చేసి చాలా రోజులు అవుతుంది, నడుస్తుంటే తెలుస్తుంది అనమాట నాకు. ఓన్లీ మళ్ళీ ఇదంతా ఒకటే ఎంక్రోచ్మెంట్, టైగర్ ఎంక్రోచ్మెంట్ అనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ బయటికి వెళ్ళి వెహికల్ ఎక్కి మళ్ళీ సఫారీకి వెళ్ళాలి. ఆల్మోస్ట్ నేను వచ్చి 1.5 hour అవుతుంది. సో ఈ 1.5 hour నుంచి ఎక్కడెక్కడే తిరుగుతున్నాను నేను. ఇవన్నీ ఫుడ్ పాయింట్స్, ఫుడ్ స్టాల్స్ అన్నట్టు. ఎక్కడ చూసినా హైదరాబాదీ ఫుడ్డే ఉంటుంది కదా. నైస్. వీటి మెయింటెనెన్స్ బాగుంది కానీ వాష్రూమ్స్ అయితే క్లోజ్ చేస్తున్నాయి. దాని బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను చూడండి, అంతా కూడా సేఫ్ గార్డ్స్ లాగా ఉన్నాయన్నమాట అవి బ్యాక్ సైడ్ అంతా. ఎలిఫెంట్స్కి ఏంటంటే స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ స్మెల్ ఉంటుంది యాక్చువల్గా. అండ్ వీటి మజిల్స్ కూడా ఒక్క ట్రంక్ దగ్గరే ఆల్మోస్ట్ 40,000 మజిల్స్ ఉంటాయంట. సూపర్.
ఇదిగోండి ఇవి సఫారీ రైడ్స్కి ప్రైసెస్ అనమాట. నాన్ ఏసీ అయితే 100 రూపీస్. ఓకే, అడల్ట్కి చైల్డ్కి పర్ హెడ్ 100 రూపీస్. సఫారీ ఏసీ సఫారీ అయితే 150 రూపీస్. మనకి ఇది కూడా ఇది ఏసీ బస్ అనుకుంటా. ఏసీ బస్ ఎక్కాలంటే మినిమం 15 మెంబర్స్ ఉండాలంట. సో నాన్ ఏసీ అయితే మనకు అవైలబుల్గా ఉంది రెడీగా. ఓన్లీ దీనికి 100 రూపీస్ టికెట్ ఛార్జ్ చేస్తున్నారు. బస్ అయితే ఫుల్గా నిండు ఉందన్నమాట. కొంచెం డ్రైవర్ అన్న మంచోడులా ఉన్నాడు, నాకు ముందు ప్లేస్ ఇచ్చాడు. నేను వచ్చినప్పుడు నేనే లాస్ట్, ఎక్కేది నేనే లాస్ట్, కాకపోతే ముందు ప్లేస్ దొరికింది మనకి. వీడియో షూట్ చేసుకుంటానంటే హ్యాపీగా మనకి ముందు ప్లేస్ ఇచ్చాడు అనమాట అన్న. దగ్గర నుంచి మీకు ఇది ఫస్ట్ సైటింగ్ మనకన్నమాట. బయట రిలాక్స్డ్గా ఉంది, దానికి అలవాటు అయిపోయింది మనుషులను చూసి చూసి. మనకు కొత్తగా ఉంటుంది కానీ దానికి బాతే కదా. క్యా నామే అన్న? బాహుబలి అంట. ఈ లైన్ పేరు బాహుబలి అంట. ఓ సూపర్, ఎక్సలెంట్. చిన్నగా మనం ఇప్పుడు మూవ్ అవుతాం ఇక్కడ నుంచి. చలే अच्छा, ये वाला क्या है? टाइगर। टाइगर? हाँ, क्या क्या टाइगर से अंदर? वाइट टाइगर है, बंगाल टाइगर नहीं है. ఇదిగోండి బెంగాల్ టైగర్ మంచిగా సైడ్ అవుతుంది, హ్యాపీగా రోడ్డు మీద పడుకుంది అనమాట. వావ్, వైట్ టైगर है ना भाई? हाँ वाइट टाइगर है. और एक वाला है बंगाल टाइगर भी है. ఇది మనకి సెకండ్ సైటింగ్ అనమాట. మంచిగా రోడ్డు మీద పడుకుంది. कुछ बोलो ना भाई, आपको क्या मालूम है वो टाइगर्स के? कुछ स्टोरी है ना, वो स्टोरी बोलो. यूट्यूब में आते आप अच्छा से. व्हाइट टाइगर ये दो ब्रदर्स है. हाँ, क्या क्या नाम है क्या? एक गुरु है, एक ध्रुवा है. गुरु? गुरु ये वाला? हाँ, ध्रुवा है. ఓ ఇవన్నీ డీర్స్. ये वाला क्या है? हाँ पूरे हिरन है. हाँ हाँ, पता है वो स्पॉटेड हिरन. हाँ हाँ हाँ. पूरे टाइगर को हंट करने के लिए रखा है. अच्छा अच्छा अच्छा. क्योंकि ऐसा ये फिर के हंट करके खाएगा तो फिट रहेगा. हाँ 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 नहीं तो फिर और ये इसके लिए नेचुरल है. हाँ 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 पूरा नेचुरल हैबिटेट है. हाँ हाँ हाँ. आप देखिए सर, नहीं स्पॉटेड ये पूरा एनिमल्स क्या है इसमें. स्पॉटेड ये पूरा सब हंट करने के लिए रहता है. अच्छा अच्छा. ये फिट खाने के लिए उसको स्पॉटेड जो ओपन रहता है रनिंग करके हंट करके खाएगा. हाँ हाँ हाँ. पूरा एरिया टाइगर का ही है. हाँ हाँ हाँ. ओके. ओपन टाइगर है, यहाँ तक आता है, गेट तक आके फिर रिटर्न चले जाता है. ఆహా, ఉన్న హైట్ ఏంటంటే మొత్తం సిటీ మొత్తానికి హైట్ అన్నట్టు అనమాట. మొత్తం చార్మినార్, మక్కా మసీద్ అన్నీ కనిపిస్తాయి ఇక్కడ నుంచి. స్టీప్ కూడా కొంచెం. बिल्डिंग के पीछे ఓకే, ఇక్కడ నుంచి మనకి చార్మినార్ కనిపిస్తుంది సెంటర్లో. చార్మినార్, మక్కా మసీద్ మనకి ఇక్కడ నుంచి సైట్ అవుతున్నాయి. అమ్మో, ఈ స్టీప్స్ కూడా చాలా ఘోరంగా ఉన్నాయి అసలు. మంచి ఫుల్ ఎక్స్పీరియన్స్ డ్రైవర్లు వీళ్ళంతా. నేను నార్మల్గా ఉంటుంది అనుకున్నాను కానీ అమ్మో.
నేను మీకు బేర్స్ అన్ని చూపించాను కానీ ఇది ఓపెన్ మనకు సఫారీ బేర్ అనమాట. ఓ మంచిగా రిలాక్స్ అవుతున్నాయి. మూతిగా దెబ్బ తగిలినట్టుంది. అవన్నీ నార్మల్ డీర్స్, కొంచెం పొడుగ్గా ఉన్నాయి కదా అవి నీల్ గైస్ అనమాట. చలో బాయ్ చలో. నీల్ గైస్ అవి ये और आपका वॉशरूम्स वगैरह कैंटीन बहुत अच्छे से डेवलप है. और वल्चर्स भी है देखिए अपने पास. ऊपर है देखिए वल्चर्स, ऊपर है देखिए वल्चर्स, ऊपर बैठे हैं 2 वल्चर्स. अన్ని वल्चर्स అన్నట్టు. और ये अपने पास सर्विस गेट रहती है एनिमल्स के लिए, खाना वगैरह पूरा, डॉक्टर्स वगैरह पूरा इधर ही रहता पूरा. सर्विस गेट ఇదంతా వినమస్ స్నేక్స్ అనమాట. డిఫరెంట్ స్నేక్స్ ఉంటాయి ఇక్కడ. రెప్టైల్ హౌస్. సో దీనికి మళ్ళీ సపరేట్గా 40 రూపీస్ ఛార్జ్, 30 రూపీస్ ఛార్జ్ చేశారనమాట. అంటే మనం యాక్చువల్గా స్టార్టింగ్ తీసుకున్నప్పుడు మొత్తం ఫుల్ పేమెంట్ చేసుకోవచ్చు. అక్కడ మనకి ఏమేమి కావాలో మొత్తం తీసుకోవచ్చు. లేదు సపరేట్గా తీసుకుంటామంటే మళ్ళీ మనం లోపలికి వచ్చి సపరేట్గా తీసుకోవచ్చు అన్నట్టు. చూడండి అసలు ఎంత ఫెరోషియస్గా ఉంది అసలు. దాని ఫేస్ చూస్తే కెమెరా అక్కడ ఏదో మిర్రర్ ఉంది కాబట్టి నేను పెట్టాను, కానీ మనం నార్మల్గా కెమెరా ఇంత దగ్గర నుంచి పెట్టలేము. ఇదిగో ఇవి కోబ్రాకి ఫుడ్స్ అనమాట. అరే 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 లోపల కోబ్రాస్ ఉన్నాయి కదా, ఆ కోబ్రాస్కి ఇది ఫుడ్ అన్నట్టు. ఓకే, దిస్ ఈజ్ ద ఫేమస్ కింగ్ కోబ్రా. సో మనకి ఇవాళ మంచి పొజిషన్స్లో ఉన్నాయన్నమాట. అది కదులుతుంది చూడండి, ఎలా ఉంది చూడండి అసలు. అబ్బో సూపర్. అది చూస్తుంది. అది నార్మల్ మొబైల్స్ అయితే మనం అక్కడ దాకా పెట్టలేం కానీ, బట్ ఓకే. ఇదంతా రెప్టైల్ హౌస్, ఇదంతా క్లోజ్డ్ ఉంది కదా. సో ఎక్కువ మంది స్టూడెంట్స్ కానీ వాళ్ళు వస్తే గొడవ చేస్తే మనకి ఆ రికార్డింగ్ వాయిస్ క్లారిటీ ఉండదు అనమాట. ఇది కూడా డిఫరెంట్ మన తెలంగాణలో ఏవైతే పాములు ఉంటాయో అవి ఇక్కడ పెట్టారనమాట. ఆ రెడ్ కలర్ ఉంటే అది వినమస్ అన్నట్టు, గ్రీన్ కలర్ ఏంటంటే నాన్ వినమస్ అన్నట్టు. చూడండి ఇది రసల్ వైపర్. ఇది ఒక్కడే మంచి పాము అనమాట, ఫుల్లీ వినమస్. మనకి ఎక్కువ పొలాల్లో ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు కరెక్ట్గా హంటింగ్ రెడీగా ఉన్నాయన్నమాట. స్లోగా మూవ్ అవుతుంది చూడండి. అసలు ఇది కానీ కరిచిందంటే అంతే, డైరెక్ట్గా ఇంక వెళ్ళిపోవచ్చు. హాఫ్ అన్ అవర్ లోపే పోతారు ఇది కానీ అటాక్ చేసి. నైస్. దీనికి ఆల్రెడీ ఫుడ్ కూడా పెట్టినట్టున్నారు. యాపిల్స్, బనానాస్ అవన్నీ కట్ చేసి పెట్టారు అక్కడ. చూడండి ఎంత అసలు చూస్తేనే భయం వస్తుంది కదా దీని బాడీ చూస్తే. ఆ తోగ్గా నిచ్చుకొని కొట్టిందంటే ఇంకంతే. నైస్ చూస్తుంది అది. ఇవన్నీ హనీ బ్యాచర్. సో మనం ఎగ్జిట్ పాయింట్ దగ్గరికి వచ్చేసాము. ఇంకా నేను రికార్డ్ చేయనివి చాలా ఉన్నాయి. ఓకే, ఓపిక్గా చూపిస్తే ఇంకా చాలా ఉన్నాయి, బట్ ఇనఫ్. సో ఆల్మోస్ట్ ఆల్ నేను 9:30కి ఎంటర్ అయ్యాను కదా, ఇప్పుడు టైం 1:30 అవుతుందన్నమాట. సో 4 hours మంచిగా వాకింగ్ అయింది. వెరీ నైస్. అండ్ ఇదిగోండి ఇదే ఎగ్జిట్ పాయింట్ అనమాట. ఎగ్జిట్ పాయింట్ ఇదంతా. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో నేను చెప్పే పాయింట్స్ ఏంటంటే ఎర్లీగా స్టార్ట్ అవ్వండి, ఎర్లీగా వెళ్ళిపోండి. 2 వరకు 3 వరకు ఉన్నా 4 వరకు ఉన్నా నో ప్రాబ్లం, బట్ కీప్ యువర్ సెల్ఫ్ హైడ్రేటెడ్. ఎందుకంటే ఎక్కువ వాక్ చేయాలి కాబట్టి మీకు తెలియకుండా ఒక జంతువులను చూసే ఆనందంలో వాటర్ తాగడం మర్చిపోతారు. సో మళ్ళీ ప్రాబ్లం మీకు. వాటర్ తాగుతూ ఉండండి. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే
సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మీరు లాస్ట్ టైం వచ్చినప్పటికి ఇప్పటికి ఇందులో నేను చూపించిన దాంట్లో చేంజెస్ ఏమున్నాయో చెప్పండి, కామెంట్ చేయండి. ఓకే, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నెహ్రూ జూలాజికల్ పార్క్, హైదరాబాద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.